ఒక కాఫీ ప్రతిరోజు ఒక పెద్ద యుద్ధానికి దారితీస్తుంది. అదే కాఫీ కొన్నాళ్ల తర్వాత అత్తగారిని, కోడల్ని తల్లి కూతుర్ల కింద మార్చేస్తుంది. ఎలా జరిగింది? స్టోరీలోకి వెళ్ళిపోదామా? ఈ స్టోరీ చూసిన తర్వాత మీ మనసుకి ఎంత హాయి అనిపించిందో నాకు కామెంట్స్ రూపంలో తెలియజేయండి. పాతకాలపు ఆలోచనలతో నిండిన అత్తగారు శాంతాదేవి. వాళ్ళ ఇంటికి వచ్చింది మోనా. ఎప్పుడు నవ్వుతూ చలాకీగా ఉండే కొత్త కోడలు. చిన్న ఇల్లు కానీ చాలా అందంగా ఉండేది. ఇంటి ముందు చక్కని తులసికోట, అలాగే ఇంటి లోపల పూలతో అలంకరించిన దేవుడి మందిరం. ఎప్పుడు ఇల్లంతా సువాసనలతో వెదజల్లుతూ సాంబ్రాణి పొగతో చాలా కలకల్లాడుతూ ఉండేది. వాళ్ళ ఇంట్లో ప్రతిరోజు ఒక విషయంలో మాత్రం పెద్ద డ్రామా జరిగేది. అదేనండి మనం చాలా ఇష్టంగా తాగే కాఫీ విషయంలో. మోనా చాలా ఇష్టంగా కాఫీ పెడుతూ ఉండేది. ఒకసారి కాఫీ మోకా పెట్టేది, అలాగే ఒకసారి బ్లాక్ కాఫీ విత్ హనీ పెట్టేది, అలాగే ఇంకొకసారి కాఫీ లాటే పెట్టేది. ఇలా చాలా రకరకాలుగా పెడుతూ ఉండేది. కానీ అత్తగారికి మాత్రం ఎన్ని రకాలుగా కాఫీ చేసి ఇచ్చినా ఏదో ఒక వంక పెడుతూనే ఉండేది. ప్రతిరోజు లాగే ఆ రోజు కూడా అత్తగారికి ఒక కొత్త రకం కాఫీ తయారు చేసి పట్టుకెళ్ళి ఇస్తుంది. అంతే, డ్రామా స్టార్ట్ అవుతుంది. ఎక్కడ కాఫీ? నీళ్ళ కషాయంలా ఉంది. అసలు దీన్ని ఎవరైనా కాఫీ అంటారా అని మొదలు పెడుతుంది అత్తగారు. కోడలు నవ్వుతూ ఇలా అంటుంది, అత్తమ్మ ఇది నేను యూట్యూబ్లో చూసిన రెసిపీ. ఈ రెసిపీకి 1000 లైక్స్ వచ్చాయి, అందుకే నేను ట్రై చేశాను. బాగుందా అని అడుగుతుంది. నీకు యూట్యూబ్లో దానికి 1000 లైక్స్ వచ్చాయంటున్నావు, కానీ నా మనసులో నుంచి మాత్రం నేను ఒక డిస్లైక్ ఇస్తున్నాను అని చెప్పి కాఫీ తాగడం మానేసి పక్కన పెట్టేస్తుంది. ప్రతిరోజు జరిగే ఈ కాఫీ యుద్ధంలో మోనా హస్బెండ్ మాత్రం ఒక న్యూస్ రిపోర్టర్లా అయిపోతాడు. కొంతసేపు వాళ్ళ అమ్మగారికి, కొంతసేపు వాళ్ళ ఆవిడికి తనకి తోచినట్టుగా వాళ్ళకి సర్ది చెప్తూ అటు ఇటు మాట్లాడుతూ చాలా అలసిపోతాడు. మోనా ఇలా అనుకుంటుంది, నేను ఎంత ఈ జనరేషన్ కోడలనైనా మాత్రం అత్తగారిని ఇంప్రెస్ చేయలేకపోతున్నాను. మా అత్తగారిని ఇంప్రెస్ చేయగలిగితే ఈ లైఫ్ మొత్తం చాలా హ్యాపీగా గడిచిపోతుంది. అలాగే ఈ ఇంట్లో నేనే మహారాణిని అయిపోతాను అని. మోనా వాళ్ళ అత్తగారు శాంతాదేవిని ఇంప్రెస్ చేయాలి అనే క్రమంలో ఆ రోజు వాళ్ళ అత్తగారు గది శుభ్రం చేయడానికి వెళ్తుంది. అత్తగారు బట్టల షెల్ఫ్లో నుండి ఒక పాతకాలపు డైరీ దొరుకుతుంది. అందులో నుంచి ఒక పేపర్ బయటపడుతుంది. దాంట్లో ఒక వాక్యం రాసి ఉంటుంది, డూ ఇట్ విత్ లవ్. నువ్వు మనస్ఫూర్తిగా ప్రేమతో ఏ పనైనా చెయ్యి, అది తప్పకుండా ఫలిస్తుంది అని. అది చదువుకున్న తర్వాత మోనా ఇలా నవ్వుకుంటుంది, అబ్బో అత్తగారు ఇంగ్లీష్లో రాసుకున్నారే అని. అదే రోజు అనుకోకుండా మోనాకి డూ ఇట్ విత్ లవ్ అనే వాక్యము తన మొబైల్లో బ్రౌజ్ చేస్తుంటే కూడా కనిపిస్తుంది. అప్పుడు ఇట్లా అనుకుంటుంది మోనా, నేను ప్రేమగానే చేస్తున్నాను, కానీ డోస్ సరిపోవట్లేనట్టుంది. ఇంకా కొంచెం ప్రేమ ఎక్కువగా పెట్టేసి కాఫీ పెట్టేస్తే పని అయిపోతుంది కదా అని. అత్తగారి సీక్రెట్ రెసిపీ తెలిసిపోయిన మోనా ఆ రోజు కాఫీ ఆ సీక్రెట్ రెసిపీతోనే పెడుతుంది. అదేనండి, కాసింత ప్రేమ ఎక్కువ వేసి. ఆ రోజు మొబైల్లో ఏ వీడియో చూడదు, అన్నీ పక్కన పెట్టేసి శ్రద్ధతో కాఫీ పెట్టి అత్తగారికి పట్టుకెళ్ళి ఇస్తుంది. అత్తగారు తనకెంతో ఇష్టమైన ఇంటి వసారాలో ఉన్న పూల మొక్కల మధ్యలో కూర్చుని సేద తీరుతూ ఉంటుంది. కోడలు తెచ్చిన కాఫీ తీసుకుని తాగుతుంది. ఇట్లా ఒక్క సిప్ తాగేసరికి అంతా మౌనం, నిశ్శబ్దం. కోడలు అత్తగారు ఏమంటారా అని ఆతృతగా ఎదురు చూస్తూ ఉంటుంది. కానీ శాంతాదేవి మాత్రం కళ్ళు మూసుకొని ఒక్కొక్క సిప్పు తాగుతూ ఆ కాఫీని ఎంజాయ్ చేస్తుంది. తను అత్తగారిని ఇట్లా పిలిచి, ఏమైంది అత్తయ్య, ఎందుకు అట్లా కళ్ళు మూసుకుని కాఫీ తాగుతున్నారు అని అడుగుతుంది. ఇది అచ్చం నేను చిన్నప్పుడు మా అమ్మతో కలిసి తాగేదాన్ని. మళ్ళీ ఇన్నాళ్ళకి నీ చేతి ద్వారా ఆ కాఫీని తాగుతున్నాను. చాలా సంతోషంగా ఉంది అని అంటుంది. కళ్ళ నుండి ఆనంద బాష్పాలు వచ్చేస్తాయి. ఆ తర్వాత నుండి ఎప్పుడు ఇంట్లో సంతోషమే. కాఫీ వల్ల ఎప్పుడు యుద్ధాలు జరగలేదు. అత్త కోడళ్ళు కలిసి తాగేవారు, కబుర్లు చెప్పుకునేవారు. రోజంతా ఇద్దరూ కలిసే ఉండేవారు. రాను రాను అన్ని పనులు ఇద్దరూ కలిసి సంతోషంగా కబుర్లు చెప్పుకుంటూ చేసుకునేవారు. అత్తయ్య ఇక యూట్యూబ్ లేదు, ఓన్లీ కిచెన్ ట్యూబ్ అంటూ మోనా సర్టిఫికెట్ ఇస్తుంది. అత్తగారు పడి పడి నవ్వుతుంది. ఇద్దరి మధ్య ఎంత సఖ్యత వచ్చేసింది అంటే ఒకరిని విడిచి ఒకళ్ళు ఉండలేనంతగా. చుట్టుపక్కల వాళ్ళందరూ అత్తా కోడళ్ళు అనే వీళ్ళిద్దరిని తల్లి కూతుర్ల కింద మారిపోయారు. ఏంటి రహస్యం అంటూ ఇంటికి వచ్చి ఆరాలు తీస్తూ ఉండేవారు. మోనా రోజుకొక కొత్త కాఫీ మాత్రం ట్రై చేయడం మానేది కాదు. ఇప్పుడు మాత్రం ఏ వంకలు లేవు, ఇద్దరూ కలిసి సంతోషంగా స్పెండ్ చేసేవారు. ఒకరోజు మోనా అత్తగారిని ఇలా ప్రేమగా అడుగుతుంది, మీరెందుకు అత్తయ్య మొదట్లో నన్ను ఎప్పుడు చీటికి మాటికి ఏదో ఒకటి అంటూ ఉండేవారు అని. శాంతాదేవి ఇలా చిన్నగా నవ్వుతూ సమాధానం చెప్తుంది, తల్లి ఇంటికి కొత్తగా ఎవరైనా వస్తే పాతవాళ్ళు అంటే పెద్దవాళ్ళం మేము మూలకు పడిపోతాము. అదే మా భయం. మమ్మల్ని పట్టించుకోరు, మమ్మల్ని వదిలేస్తారు అనే భయం, బెంగ మిమ్మల్ని
నిన్ను నేను ఆ రకంగా అనడానికి అవకాశం ఇచ్చింది. అంతే తప్ప నాకు నువ్వు ఎప్పుడూ ఇష్టమే అంటుంది అత్తగారు. స్టోరీ బాగుంది కదా ఫ్రెండ్స్. నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్. కానీ ఒక మంచి కాఫీతో.